హలో గాయస్, ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నేను మళ్ళీ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇంత లాంగ్ టైం అంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అది నేను చెప్తా. బట్ దేనికి ఆ రీజన్ ఎందుకు అంత అంటే అది కేవలం డ్రీమ్ బైక్ కొనుక్కోవడానికి మాత్రమే. ఆ డ్రీమ్ బైక్ వచ్చేసి 250. మీరు అడగచ్చు దానికి దీనికి సంబంధం ఏంది, ఎందుకు చేయకపోవడానికి అని ఏంటంటే చెప్తా. చాలా స్ట్రగుల్ ఉంది, అది తర్వాత చెప్తా తర్వాత వీడియోలో. సో అయితే మనోడు డ్యూక్ 250 కొనగానే వెంటనే హైవే ఎక్కేసిందనమాట సంక్రాంతి అనుకుంటూ. సో ఇంకా కొనగానే వెంటనే మేము ఇక్కడ హైదరాబాద్ నుండి 585 కిలోమీటర్స్, మీకు తుని ఐడియా ఉంటే అక్కడికి. యాక్చువల్గా అక్కడి నుంచి ఇంకా చాలా తిరిగింది, కాకినాడ, రాజమండ్రి అన్నీ తిరిగింది వెహికల్. సో 1500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. యాక్చువల్గా ఇంకా తెలిసిందే కదా, 1500 కిలోమీటర్స్ వేసుకుంటే ఎవ్రీ ట్రావెలర్ లేదా వ్లాగర్ అందరికి తెలిసిందే అది సర్వీస్కి ఇవ్వాలని. సో నిన్న నా ఫస్ట్ సర్వీస్ అయిందనమాట. యాక్చువల్గా ఊరి నుంచి రాగానే ఇచ్చేద్దాం అనుకున్నాం, బట్ స్లాక్స్ ఖాళీ లేవు, తర్వాత రండి అని అన్నారు. సో నిన్నే ఉన్నాయి, కాల్ వచ్చింది కాబట్టి నిన్న వెళ్ళగానే వెంటనే 1 అవర్లో చేసి ఇచ్చారు. ఇట్ వాస్ ఆల్ గుడ్. అండ్ కాస్ట్ మీకు తెలిస్తే యాక్చువల్గా లేబర్ ఛార్జెస్ యాడ్ అవ్వవు ఫ్రీ సర్వీసెస్ అంటే. మీకు చూపిస్తాను, నేను చెప్పను, మీరే చూడండి ఒకసారి ఎంత పడుతుందని. అరౌండ్ మీ ఎస్టిమేషన్ నాకు కామెంట్స్లో పెట్టండి, చూపిస్తున్నా చూడండి. కనిపిస్తుందనే అనుకుంటున్నా. 1700 చేంజ్ అయిందనమాట. పర్లేదు, నేను ఇంకా ఎస్టిమేషన్ 25 అనుకున్నా, బట్ పర్లేదు. ఇంత పెద్ద బైక్ కొన్నప్పుడు కూడా అంత పెద్ద మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి అని తెలిసింది నాకు నిజమే. యాక్చువల్గా నేను ఏదో తర్వాత చెప్తా స్టోరీ అంతే. థ్యాంక్ యూ గాయ్స్, మళ్ళీ సపోర్ట్ చేయండి. ఇలా ఇంకా డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కీప్ సపోర్టింగ్ మీ ఛానల్. బాయ్ గాయ్స్.